అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు మీ అందరికి కూడా ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఓపెన్ అయిపోయింది. సో టైం టేబుల్ ప్రకారంగా ఏంటంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టాస్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ April May 2025 timetable. The attention of district educational officers in the state are invited to subject cited the SSC and inter public examinations of April May 2025. Theory examination scheduled to be conducted from 28th April to 26th April, morning 9 a.m. to 12 noon and 2:30 p.m. to 5:30 p.m. in the afternoon. The practical exams are scheduled from 26th to 3rd May అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది ఏంటంటే థియరీ పేపర్స్ 2 ఉంటాయమ్మా. మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. సో మార్నింగ్ సెషన్ వచ్చేసి 9 a.m. to 12 noon, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2:30 p.m. to 5:30 p.m. సో చూడండి 28th April అంటే 20 April వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఇది. సో ఇది ఎస్ఎస్సి ఎగ్జాము, ఇంటర్ ఎగ్జామ్ రెండు ఉంటాయి ఆ రోజు. సో ఎస్ఎస్సి ఎగ్జాము 28th రోజు తెలుగు, ఆ తర్వాత ఇంటర్ తెలుగు ఉంటుంది అదే రోజు. అండ్ మీకు ఇక్కడ ఇంటర్ హిందీ కూడా ఉంటుంది. ఏ రోజు అది 28th April రోజు తెలుగు అండ్ హిందీ ఉర్దూ కూడా ఉంటుంది. సో డే 1 అది ఆల్ లాంగ్వేజెస్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్. డే 2కి వెళ్తే 21st Aprilకి ఎస్ఎస్సి ఇంగ్లీష్ ఉంటుంది. అదే రోజు ఐహెచ్సి ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి, రెండు ఉంటాయి. ఎస్ఎస్సి ఎగ్జామ్ 21st రోజు అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంగ్లీష్ ఇంకా సోషియాలజీ ఉంది. డే 3 మ్యాథమెటిక్స్ అండ్ బిజినెస్ స్టడీస్, ఇంటర్ వాళ్ళకి పొలిటికల్ సైన్స్. డే 4 బిజినెస్ స్టడీస్ అండ్ డే 6లో ఎకనామిక్స్. అంటే ఇవన్నీ కూడా మీకు షెడ్యూల్ నేను ఫోటోల పక్కన పెడతాను. సో ఇది టైం టేబుల్ అండి. సో ఈ టైం టేబుల్లో కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. మార్నింగ్ సెషన్ అంటేనేమో మీకు 9 a.m. to 12 noon ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ అంటేనేమో 2:30 నుంచి 5:30 ఉంటుంది. అయితే ఇక్కడ నేను నా దగ్గర స్టూడెంట్స్ అందరికి కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మ్యాథ్స్ కాకుండా ఐహెచ్సి పెట్టినా అని. ఐహెచ్సి సేమ్ డే ఉంటాయండి. ఆ ఒక్కరోజు కొంచెం ఇబ్బంది మీకు. మార్నింగ్ సెషన్లో ఇంగ్లీష్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్లో ఐహెచ్సి ఎగ్జామ్ ఉంటుంది సేమ్ డేలో. సో ఐహెచ్సి రాసే వాళ్ళకి మా డే 1, డే 2, డే 3, డే 4 కథం ఎగ్జామ్స్ అయిపోతాయి. సో 4 daysలో ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత మీకు ఈ థియరీ 26కి అయిపోయాక ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చేసి 27th నుంచి 3rd May వరకు ఎంబైపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా మన డాక్టర్ యోగితా రాణా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఇచ్చినటువంటి టైం టేబుల్ ఇది. సో ఈ టైం టేబుల్ అందరూ టూగా తప్పకుండా ఫాలో కానీ డైరెక్ట్గా ఇచ్చారు. మనం అనుకున్నట్టే నేను ఆల్రెడీ మీకు చెప్పానప్పుడు నేను 28th కాదు 20వ తారీఖే ప్రీపోన్ అయిన ఎగ్జామ్స్ అని చెప్పేసి నేను చెప్పిన విధంగానే 20వ తారీఖు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. సో అందరు కూడా ప్రిపేర్డ్ అయి ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి డేట్ వచ్చింది కాబట్టి 1 month టైం ఉంది కాబట్టి షెడ్యూల్ చాలా టైట్గా ఉంటుంది. ఎవ్రీడే క్లాసెస్ పెడతాను. క్లాసెస్ పెట్టేసి నేను మీకు ఇంపార్టెంట్ 2 marks 5 marks అవన్నీ పెడతాను. సో అది కాకుండా చాలా ఇంపార్టెంట్ అంటే నేను ఒక 3 days అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. రేపు నేను శబరిమల అయ్యప్ప దర్శనంకి వెళ్తున్నాను. సో ఈ 3 days తర్వాత మండే నుంచి మాత్రం అంటే చాలా విగరస్గా నేను చాలా ఎవ్రీడే ఒక 3-4 వీడియోస్ ద్వారా మీకు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ పెట్టి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసాను కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.